హాయ్ వ్యూయర్స్, కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు సమర్పించుదాం. మనలో చాలామందికి అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగానే తెలుసు. కొద్దిమందికి మాత్రమే ఆయన గురించి విపులంగా తెలుసు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా తెలుసుకుంటే ఆయనకు భారతదేశంలో ఎందుకు అంత ప్రాధాన్యత ఉన్నదో తెలుస్తుంది. అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ అంటారు. ఆయన 1891 ఏప్రిల్ 14న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని మధ్యప్రదేశ్లో మహర్ అనే దళిత కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రామ్జీ మలోజీ సక్పాల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. అంబేద్కర్ గారు చిన్నతనంలో తీవ్రమైన కుల వివక్షను ఎదుర్కొన్నారు. పాఠశాలలో ఆయనను ఇతర విద్యార్థులతో కలిసి కూర్చోనివ్వలేదు, మరియు నీరు త్రాగడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండేవి. ఒకసారి ఆయనకు దాహం వేసినప్పుడు ఒక ఉన్నత కులానికి చెందిన వ్యక్తి పైనుండి నీరు పోస్తేనే ఆయన తాగవలసి వచ్చింది. ఈ సంఘటన ఆయన మనసుపై తీవ్రమైన ముద్ర వేసింది మరియు కుల వ్యవస్థపై పోరాటానికి ప్రేరణ కలిగించింది. అన్ని అడ్డంకులు అధిగమించి అంబేద్కర్ గారు ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన బొంబాయిలోని ఎల్ఫిన్స్టోన్ కాలేజీ నుంచి పట్టభద్రులయ్యారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేద్కర్ గారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు బరోడా మహారాజు సాయంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం మరియు న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పట్టాలు పొందారు. అయితే తిరిగి వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన కుల వివక్షను ఎదుర్కొనవలసి వచ్చింది. అంబేద్కర్ గారు జీవితాంతం దళితుల హక్కుల కోసం పోరాడారు. అంటరానితనం నిర్మూలన కోసం ఆయన అనేక ఉద్యమాలు చేపట్టారు. ఆయన డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ వంటి సంస్థలు స్థాపించి దళితుల విద్య, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం కృషి చేశారు. ఆయన ఆలయ ప్రవేశ ఉద్యమాలు మరియు సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయి. భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ గారు ఎంతో శ్రమించారు. ఆయన రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా అనేక నెలల పాటు రాత్రింబవళ్లు పనిచేశారు. వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఒక సమగ్రమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయన తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. భారత రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, రిజర్వేషన్లు మరియు ఇతర అంశాలు బలహీన వర్గాల వారికి ఎంతో మేలు చేశాయి. నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. అంబేద్కర్ గారు మహిళల హక్కుల కోసం కూడా గట్టిగా పోరాడారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా ఆయన మహిళలకు సమాన హక్కులు కల్పించడానికి ప్రయత్నించారు. కార్మికుల హక్కుల కోసం కూడా అంబేద్కర్ గారు పోరాడారు. పని గంటలు తగ్గించడం, కనీస వేతనం మరియు ఇతర సౌకర్యాలు కల్పించడం కోసం ఆయన కృషి చేశారు. అణగారిన వర్గాల వారి గొంతు వినిపించడానికి 1920లో ముక్ నాయక్ పత్రికను స్థాపించారు. 1930లో నాసిక్లోని కాలారాం ఆలయంలో దళితులకు ప్రవేశం కల్పించడం కోసం కాలారాం ఆలయ ఉద్యమం చేశారు. 1932లో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో గాంధీజీతో పూనా ఒప్పందం జరిగింది. కార్మికులు మరియు అణగారిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం కోసం స్వతంత్ర కార్మిక పార్టీని 1936లో స్థాపించారు. దళితుల హక్కుల కోసం పోరాడడానికి షెడ్యూల్డ్ కులాల సమాఖ్య సంస్థను 1942లో స్థాపించారు. ఈ సందర్భంలో అంబేద్కర్ గారి నోట వచ్చిన కొన్ని హితోక్తులు తెలుసుకుందాం. మీ హక్కుల కోసం పోరాడండి, ఎవరూ మీకు వాటిని దానం చేయరు. నేను ఒక సమాజం యొక్క అభివృద్ధిని
ఆ సమాజంలోని మహిళలు సాధించిన ప్రగతితో కొలుస్తాను. కుల నిర్మూలన లేకుండా నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. జీవించడం అంటే పోరాడడం. ఇటువంటి గోల్డెన్ వర్డ్స్ ఎన్నో అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారికి పుస్తకాలంటే చాలా ఇష్టం. ఆయనకు ఒక పెద్ద వ్యక్తిగత లైబ్రరీ ఉండేది. అందులో వేల సంఖ్యలో పుస్తకాలు ఉండేవి. చదవడానికి ఆయన ఎంతో సమయం కేటాయించేవారు. ఒకసారి ఆయన లండన్లో చదువుతున్నప్పుడు డబ్బులు లేకపోయినా పుస్తకాలు కొనడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అంబేద్కర్ గారు తన జీవితంలోని కొన్ని బాధాకరమైన అనుభవాలను వెయిటింగ్ ఫర్ ఏ వీసా అనే చిన్న పుస్తకంలో రాశారు. ఇందులో ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న కుల వివక్ష గురించి వివరించారు. ఈ పుస్తకం ఆయన అనుభవాలకు అద్దం పడుతుంది. మహిళలకు సమాన హక్కులు కల్పించే హిందూ కోడ్ బిల్లును ఆమోదింపజేయడానికి అంబేద్కర్ గారు చాలా ప్రయత్నించారు. అయితే పార్లమెంట్లో ఈ బిల్లుకు సరైన మద్దతు లభించకపోవడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు మరియు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇది ఆయన మహిళా హక్కుల పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. అంబేద్కర్ గారు మరియు గాంధీ గారు ఇద్దరూ సామాజిక న్యాయం కోసం పోరాడారు. అయితే వారు దానిని సాధించే మార్గాల గురించి విభేదించారు. గాంధీ గారు అహింసా మార్గాన్ని నమ్మారు. అయితే అంబేద్కర్ గారు దళితులకు ప్రత్యేక హక్కులు ఇవ్వాలని నమ్మారు. అంబేద్కర్ గారు 2 సార్లు వివాహం చేసుకున్నారు. ఆయన మొదటి భార్య రమాబాయి. వివాహం నాటికి అంబేద్కర్ గారి వయసు 15, ఆమె వయసు 9. ఆమె 1935లో అనారోగ్యంతో మరణించారు. తరువాత ఆయన డాక్టర్ శారదా కబీర్ గారిని వివాహం చేసుకున్నారు. రమాబాయి గారికి 5 సంతానం, 4 చిన్నతనంలోనే మరణించారు. శారదా కబీర్ ఒక డాక్టర్ మరియు ఆమె బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. వారి వివాహం అప్పటి సమాజంలో చాలా చర్చనీయాంశం అయింది. ఎందుకంటే అది కులాంతర వివాహం. అంబేద్కర్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో డాక్టర్ శారదా కబీర్ ఆయనకు వైద్య సహాయం అందించారు. ఆ సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది మరియు తర్వాత వారు వివాహం చేసుకున్నారు. జీవితాంతం కుల వ్యవస్థపై పోరాడిన అంబేద్కర్ గారు దాని నుండి విముక్తి పొందడానికి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 1956లో నాగపూర్లో 1,00,000 మంది అనుచరులతో కలిసి ఆయన బౌద్ధ మతంలోకి మారారు. ఇది భారతీయ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచిపోయింది. బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత అంబేద్కర్ గారు ఒక రకమైన మానసిక ప్రశాంతతను పొందారని ఆయన అనుచరులు భావిస్తారు. అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. దీనికి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. అంబేద్కర్ గారికి అనేక బిరుదులు మరియు గౌరవాలు లభించాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఉన్నాయి. భారత రాజ్యాంగ పితామహుడు, దళిత ఉద్ధారకుడు, బాబాసాహెబ్, ఆధునిక భారతదేశ నిర్మాత. ఈ బిరుదులు అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసిన కృషిని మరియు సమాజం ఆయనను ఎంతగా గౌరవిస్తుందో తెలియజేస్తాయి. అంబేద్కర్ గారికి మరణానంతరం 1990లో భారతరత్న పురస్కారం లభించింది. ఆయన భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో చేసిన కృషికి, దళితుల మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటానికి గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం ఆయనకు లభించింది. భారతరత్న పురస్కారం అంబేద్కర్ గారికి లభించడం ఆయన చేసిన గొప్ప సేవలకు దేశం అందించిన అత్యున్నత గౌరవం. అంబేద్కర్ గారి జీవితమంతా పోరాటాలతోనే సాగిపోయింది. దళితులు, మహిళలు, కార్మికుల ఉద్ధరణ కోసం ఆయన తన జీవితాన్ని ధారపోశారు. అందుకే మరణించిన చిరంజీవిగానే మిగిలిపోయారు. యావత్ భారతం ఆయన పోరాటాలను స్మరించుకుంటుంది. ఆయన చూపిన బాటన నడుచుకుంటుంది. ఈనాడు భారతదేశంలో ఏ మారుమూల పల్లెకు వెళ్ళినా ఒక చేత్తో భారత రాజ్యాంగ గ్రంథాన్ని పట్టుకొని మరొక చేత్తో మార్గనిర్దేశం చేస్తున్న అంబేద్కర్ గారి విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది. ఇది ఆయన సాధించిన ఘనత. దళితుల గుండెల్లోనే కాదు, ప్రతి భారతీయుడి గుండెలోనూ అంబేద్కర్ గారు కొలువై ఉన్నారు.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు అంబేద్కర్ గారి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు చెప్పండి. మరో మంచి స్టోరీతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. హ్యావ్ ఎ గుడ్ డే.